ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు శివపురం. ఆ గ్రామంలో ఉదయం తెల్లవారితే ముందుగా వినిపించేది కోడికూసు కాదు, ఓం నమఃశివాయ అని మంత్రధ్వని. ఆ గ్రామం మధ్యలో ఒక పురాతన శివాలయముంది. కాలానికి తట్టుకొని నిలబడిన ఆ ఆలయం చుట్టూ పెరిగిన మర్రిచెట్టు, నిశ్శబ్దంగా కూర్చున్న నంది, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే శివలింగం, అవి కేవలం రాయి నిర్మాణాలు కాదు, అనేక జీవితాలను మార్చిన శక్తికేంద్రం. అదే గ్రామంలో అర్జున్ అనే యువకుడుండేవాడు. 1. ఓటమితో నిండిన జీవితం. అర్జున్ చాలా తెలివైనవాడు, కాని అతని జీవితం మాత్రం ఓటములతో నిండిపోయింది. పరీక్షల్లో ఫెయిలు, ఉద్యోగ ప్రయత్నాల్లో నిరాశ, స్నేహితులు ముందుకు వెళ్ళిపోవడం, తనను తాను తక్కువగా భావించడం. నా జీవితం ఇలా ఎందుకుంది అనే ప్రశ్న అతని మనసును రోజూ వేధించేది. ఒకరోజు రాత్రి అతను ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. నేను నిజంగా పనికిరానివాణ్ణేనా, లేక నా అదృష్టమే నన్ను వదిలేసిందా? ఆ రాత్రతనికి నిద్రపట్టలేదు. 2. శివాలయానికి మొదటి అడుగు. మరుసటి రోజు ఉదయం తెలియని ఒక ఆకర్షణతో అర్జున్ శివాలయానికి వెళ్లాడు. ఎప్పుడూ శివాలయానికి వెళ్లనివాడు ఆ రోజు మాత్రం నేరుగా గర్భగుడిలోకి అడుగుపెట్టాడు. శివలింగాన్ని చూసిన క్షణంలో అతని మనసులో ఏదో కదిలింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను ఏమీ అడగలేదు, ఏ కోరికా పెట్టలేదు. కేవలం ఇలా అన్నాడు: శివా, నాకు ఏం కావాలో కూడా నాకు తెలియడంలేదు, కాని నా లోపల ఉన్న భయాన్ని, నిరాశను, నన్ను ద్వేషించే మనసును తీసేయి. అంతే. 3. స్వప్నంలో మహాదేవుడు. ఆ రాత్రి అర్జున్ ఒక విచిత్రమైన స్వప్నం చూశాడు. ఒక కొండపై మంచు కురుస్తోంది. ఆ మంచు మధ్యలో కూర్చున్నాడు శివుడు, శాంతంగా, చిరునవ్వుతో. శివుడు ఏమీ మాట్లాడ్లేదు, కేవలం అర్జున్ వైపు చూసి తన త్రిశూలాన్ని నేలపై పెట్టాడు. ఆ త్రిశూలం నుంచి 3 వెలుగులు వెలువట్టాయి. శివుని స్వరం ఆకాశమంతా మార్మోగింది: ఈ 3 నీకర్థమైతే నీ జీవితాన్ని ఎవ్వరూ ఆపలేరు. 4. త్రిశూల రహస్యం. అర్జున్ భయంతో అడిగాడు: ప్రభూ, ఆ 3 ఏమిటి? శివుడు చెప్పాడు: 1. శ్రమ, కృషి. 2. శ్రద్ధ, నమ్మకం. 3. సహనం, ధైర్యం. ఈ 3 లేకుండా భక్తి కూడా పనికిరాదు. కేవలం ప్రార్థన చేస్తే చాలు అనుకునేవాడు నన్ను కూడా అర్థం చేసుకోలేదు. అర్జున్ షాక్ అయ్యాడు. శివుడు కొనసాగించాడు: నేను శ్మశానంలో కూర్చుంటాను, ఎందుకంటే ఓటమి చివరలోనే కొత్త జీవితం మొదలవుతుంది. 5. మేల్కొన్న అర్జున్. అర్జున్ నిద్రలేచాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కళ్లలో ఒక కొత్త వెలుగు. ఆ రోజునుంచి అతనొక నిర్ణయం తీసుకున్నాడు: నేను శివుణ్ణి అడగను, నేనే నా జీవితాన్ని మార్చుకుంటాను. శివుడు నా సాక్షి. 6. మార్పు ప్రారంభం. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచేవాడు. 10 నిమిషాలు మాత్రమే. కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ అని జపం చేసేవాడు. తర్వాత చదువు. ఫెయిలైనా నిరాశపడకుండా మళ్లీ ప్రయత్నం. స్నేహితులు నవ్వినా, లోకం చిన్నచూపు చూసినా అతను మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకున్నాడు: శివుడు ఓటమిని భయపడడు. 7. మొదటి విజయం. 6 నెలల తర్వాత అర్జున్ ఒక చిన్న ఉద్యోగం పొందాడు. అది పెద్దది కాదు, జీతం కూడా తక్కువే, కాని అతని కళ్లలో ఆనందం. అతను శివాలయానికి వెళ్ళి అన్నాడు: ప్రభూ, ఇది నా విజయం కాదు, ఇది నువ్వు నేర్పిన శ్రమకు వచ్చిన ఫలితం. నంది ఎదురుగా